29 రోజుల్లో చేయలేని పని ఒక్కరోజు ఏం చేయగలరా? మన వాడే లాభలేదురా. వీడొక చెంచా అయిపోయాడు గురు. హెచ్పి గాళ్ళందరికీ హెడ్ అయిపోయాడు గురు. అంత చేతగాని పడి బోల్డ్ శబదాలు ఎందుకు చేయాలి? అంతా డ్రామా గురు. బామ్మ కోసం పెళ్లికి ఒప్పుకుంటున్నా అన్నాడా? అంటాడు. ఇప్పుడు గురు నెల రోజుల్లో శపథం చెల్లించుకోలేకపోతున్నాను, చల్లగా సంసారం చేసుకుంటాను అంటాడు. బ్రహ్మచారుల సంఘానికి తలవంపులు తెచ్చావు కదరా? ₹1 ఎత్తులు పెడితే 6 పైసలకైనా అమ్ముడుపోయిన సన్నాసులు మీరు మాట్లాడుతున్నారా? రేపు సాయంత్రం దాకా టైం ఉంది కదా, ఈ లోపల ఎవరన్నా నోళ్ళు విప్పారో దబ్బరంతో కొట్టేస్తాను. రేపు సాయంత్రంలోగా నా భార్యను బయటికి పంపించలేకపోతే అప్పుడు మాట్లాడండి. అప్పుడు మీరు ఛాలెంజ్ నెరవేర్చుకోండి. ఇలాంటివన్నీ చాలా చెప్పాడురా. 29 రోజుల్లో చేయలేని పని ఒక్క రోజులో చేస్తాడు. ఏం చేస్తాడు? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఒకసారి వస్తున్నానండి. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. పుల్పుల పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే. గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసింది. అరే ట్రాన్సిస్టర్ ఏమండి? ట్రాన్సిస్టర్ ఇది ఎగిరి గుమ్మంలోంచి బయటకు పోయింది. ట్రాన్సిస్టర్ ఎగిరిందా? ఎలా ఎగిరింది? రెక్కలొచ్చి నేనే విశ్లేషణ. ఏమిటి ట్రాన్సిస్టర్ బయటకు విసిరేశారా? అవును. మీకేమన్నా కాస్త వెర్రుందా? ఏమిటి నాకు వెర్రా? వెర్రే కాదు, పిచ్చి కూడా ఉంది. ఇదిగో లేకపోతే ఏమిటండి, ₹400 ట్రాన్సిస్టర్ ని అలా ఎవరైనా బయటకు విసిరేస్తారా బుద్ధి లేకుండా? మాటలు మీరుతున్నావు. చేసిన వెధవ పనికి నేను కాబట్టి మాటలతో సరిపెట్టుకున్నాను. నన్ను నీ మొగుడిని పట్టుకుని వెధవ అంటావా? మిమ్మల్ని అనలేదు, చేసిన పని వెధవది అన్నాను. మీరే నోరమేయండి. చివరికి ఈ పరిస్థితికి దిగజారా? చేయి చేయి కలిపి సంసారం చేద్దామని తీసుకొచ్చి నా మీద చేయుతారా? వద్దండి, ఇలా కీచులాడుకుంటూ సంసారం చేసే కన్నా విడిపోవడం మంచిది. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమన్నా వెళ్ళిపోతావా? వెళ్ళక ఇక్కడే ఉంటాననుకున్నారా? మరోసారి మాటను ఒక్కసారి కాదు 3 సార్లు అంటాను. వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. వెళ్ళదు, ఇక్కడే ఉండు. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదిగోనండి మీరు కట్టిన తాళి. ఇంకది కూడా ఎందుకో తీసేయి. వద్దులేండి, ఇది తీసేస్తే పాపం మీరు నేను మీ ప్రాణాలన్నీ దీంట్లోనే ఉన్నాయండి. అంటే తీసేస్తే నేను ఉంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయద్దు. నువ్వు వెళ్ళు. వెళ్తున్నా అండి. తొందరగా వెళ్ళు. అమ్మయ్యా, నో ప్రాబ్లం. గుమ్మంలోంచి ట్రాన్సిస్టర్లు ఎగిరొస్తున్నప్పుడే మన ప్లాన్ సవ్యంగా జరుగుతుందని ఊహించాను. నీ కాపురం చేయకపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కానీ నువ్వు ఈ ఆటో ఎక్కువ. డియర్ ఫ్రెండ్స్, అన్నమాట ప్రకారం 30 రోజుల్లో భార్యను వెళ్ళగొట్టి మన సుందరం మన పరువు నిలిపాడు. తాగనివాడు, తాగుతూ మానేసినవాడు గొప్పవాడు కానే కాడు. 10 మంది తాగుబోతుల మధ్య తాగకుండా నిగ్రహంగా కూర్చోగలిగిన వాడే చాలా గొప్పవాడు. అలాగే పెళ్లి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భార్యను వెళ్ళగొట్టి మన పరువు నిలిపిన సుందరాన్ని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. సుందరానికి మన అండదండలు ప్రకటిస్తూ ప్రస్తుతానికి దండ వేస్తున్నాను. ఏమిటా ఏమిటా ఇక్కడ నువ్వు దండ వేసుకుని ఫోటో తీసుకుంటున్నావు? అక్కడ మేము మామూలుగా నీ ఫోటో దండ వేస్తున్నాం. వేసుకొని నాకే నాకంటే ఏమిట్రా, ఫోటోకి దండ వేస్తే అర్థం తెలుసా? మా మామగారు కూడా నాకు సన్మానం చేస్తాను అనమాట. నేను అక్కడ లేను కదా. ఈ మొహం నువ్వు చచ్చావని. అవును గురు, సత్యనవాడి ఫోటోకే దండ వేస్తారు. నేను బతికే ఉన్నా కదా. ఇప్పుడు బ్రతిగా ఉన్నావు. అక్కడ మీ మామగారు నీ ఫోటోకి దండ వేసేసరికి నువ్వు ఇక్కడ చస్తావు. అయితే ముందు ఇలా కార్యక్రమాన్ని ఆపుచేయాలి. మీ అల్లుడి గారి సంగతి మాకు ఇప్పుడే తెలిసిందండి. పాపం ఇంటికి జబ్బు ఏమిటండి? 30 రోజుల జబ్బు. అదేం జబ్బండి? ఈ ఊళ్ళో కొత్తగా వచ్చిందా? ఈ ఊళ్ళో కాదు, మా అల్లుడు బుర్రలోకి వచ్చింది. మీరు వెళ్ళి ఇటువంటి బ్యాడ్జీలు పెట్టి కూర్చోండి. అలాగే, నువ్వు వెళ్ళి 2 బ్యాగులు రండి రండి, మీకోసం చూస్తున్నాను. అయ్యా వీరభద్రయ్య గారు, నాకు చిన్న అనుమానం. సచ్చిన వాళ్ళ కర్మ చేస్తే స్వర్గానికి పోతారు, బతికిన వాళ్ళకి చేస్తే ఎక్కడికి పోతారు? ఏట్లోకి పోతారు, మీకెందుకండి? మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏమండో ఆ బ్యాడ్జీ పెట్టుకోండి. అయ్యా అల్లుడి గారి ఫోటోకి దండ వేసేస్తానండి అయ్యా. కాసేపు ఆగమయ్యా మొగుడా.
ఇలా చీటికి మాటికి విసుకుంటే ఇది బారేసి నేను పోతానండి అయ్యా. ఏదో సావి చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, ఈ దండన్నా వేయండి అయ్యా. పూబోడి అని ముద్దుగా పిలిస్తే ఎవర్రా బోడి, నువ్వు బోడి, నీ అమ్మ బోడి, నీ అక్క బోడి అందుట. నీలాంటిది ఒకటి సరిపోయిందా? సరిపోయినట్టే ఉందండి అయ్యా. ఇది మొయ్యలేక చస్తున్నాను, కాసేపు మీ మెళ్ళో వేస్తానండి అయ్యా. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగామంటే ఈ తతంగం అంతా నీకు పెట్టిస్తాను.